ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే శ్రీరాముడు ఏమని అడిగాడు? ఓ మహనీయ, అహంకారము అనే పేరు కలిగి ఉన్నటువంటి ఈ చిత్తము నశించిపోయిందనుకో, లేకపోతే నశించడానికి ప్రారంభమైనదనుకో, అప్పుడు వాసనారహితమైనటువంటి అట్టి చిత్తము యొక్క లక్షణము ఏమై ఉంటుందో తెలియజేయండి అని ప్రార్థించగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామ, ఇంకా కూడా అహంకారముతో నిండిపోయినటువంటి చిత్తము నశించిందా? అప్పుడు పాపము జ్ఞానము అనే అగ్ని చేత భస్మమైపోతుంది. అది ఎప్పుడైతే జ్ఞానాగ్ని చేత పాపము నశించిపోయిందో, మైత్రి, కరుణ, సంతోషము మొదలైన ఉత్తమమైనటువంటి గుణాలు ఆ మనుజుని యొక్క ముఖమును ఎప్పటికీ వదిలిపెట్టేవాడు. అంటే ఎల్లప్పుడూ ఆ ముఖ ప్రసన్నత్వము కలిగి ఉండడం కూడా చిత్తము నశించింది అనేటువంటి లక్షణాన్ని తెలియజేస్తూ ఉంటుంది. చిత్తము క్షయించిపోయినప్పుడు వాసనాగ్రంథులు మెల్లగా, కోరికలు అనేవి మూలము నుండి కూడా మెల్లగా విచ్ఛిన్నములైపోతాయి. కోపము నశించిపోతుంది, మోహము, కోరిక కూడా మందగిస్తుంది. అలాగా కోరికలు శిథిలమైపోగా లోభము అనేటువంటిది, ఇంకా కోరికే లేనప్పుడు లోభము ఎక్కడికో పారిపోతుంది. ఇంద్రియాలు విషయాల మీదకు ఏమాత్రము కూడా విజృంభించకుండా నిగ్రహించబడి ఉంటాయి. దుఃఖం తగ్గిపోతుంది, దుఃఖాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. విషయ సుఖాలు ఏమాత్రము గంతులు వేయకుండా, మరి లోభపరచకుండా ఉంటాయి. సంతాప నివృత్తి అనేటువంటిది ఇచ్చే సమత్వం ఏదైతే ఉన్నదో అది హృదయం అంతటా కూడా ఉదయించి ఉంటుంది అని చెబుతూ, ఒకవేళ సుఖము దుఃఖము వాటి యొక్క గుర్తులు ఎప్పుడైనా సరే ముఖము మీద కనిపించినప్పటికీ కూడా అవి కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాటి యందు మళ్ళీ కూడా అబద్ధమైనటువంటి మిథ్యాత్వ బుద్ధి కలగడం చేత అవి మనస్సును ఏమాత్రము అంటకుండానే ఉంటాయి అని చెబుతూ, చిత్తే గలతి గీర్వాణ గణస్యే స్పృహణీయత సాధుర్గత్యుధేత్యస్య సమత సీత చంద్రిక. చిత్తము శమించిపోయినప్పుడు సాధుశీలుడైనటువంటి ఆ మనుజుడు దేవతా గణాల చేతను మరి వాంఛనీయుడు, కోరదగిన వాడే అవుతాడు. ఇంకా కూడా ఆ తర్వాత సమత్వాన్ని, శీతలం అంటే ప్రసన్నమైన చల్లని వెన్నెలతో వాని యందు ఉదయిస్తూ ఉంటుంది. సమత్వం ఎలా ఉంటుంది అంటే వాని హృదయం అంతా శీతలమైన వెన్నెల ఉదయించినట్లుగానే వాని హృదయం అంతా సమస్థితిలోనే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే చిత్తము నశించిందా, ఇక ఆ మనుషుడు ఎలా ఉంటాడు? దేవతల చేత కూడా స్తుతింపబడతాడు. ఇంకా కూడా శీతలమైనటువంటి చంద్రిక వంటి, అంటే చల్లని వెన్నెల కాంతిలాగానే ఆ మనుజుని యొక్క మరి ఆ మనుజుని యొక్క హృదయమునందు సమత్వము అనేటువంటిది ఉదయిస్తుంది అని చెబుతూ, ఉపశాంతంచ కాంతంచ సేవ్యమ ప్రతిరోధిచ విభృతం చోర్జితం స్వచ్ఛం మహతీర్థం మహద్వపు. శాంతమై ఉంటుంది, ఇంకా ప్రియమై ఉంటుంది, సేవనీయమై ఉంటుంది, ఎటువంటి శత్రుత్వము లేకుండా అవిరోధి అయి ఉంటుంది, నమ్రమై ఉంటుంది అంటే వినయముతో ఉంటుంది, తేజస్సుతో కూడి ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి మహత్తరమైన దేహమును చిత్తము శమించినటువంటి వాడు స్వాభావికంగానే సహజంగా ధరిస్తాడు అని చెబుతూ, ఎలాగంటే శాంతమై మనోహరమై సేవింపదగినది అయి, ఎటువంటి శత్రుత్వము లేనివాడి అయి, వినమ్రయ్యి, తేజోవంతమై, స్వచ్ఛమైనటువంటి మహత్
నిరంతర రూపము అతడు ధరించి ఉంటాడు అని చెబుతూ, అంటే వైభవాలు దారిద్ర్యాల చేత భయంకరమై విచిత్రమై గొప్పదై ఉన్నప్పటికీ కూడా, ఈ సంసార భ్రమ వైభవంతో ఉన్నప్పటికీ దరిద్ర్యంతో ఉన్నప్పటికీ, భయంకరమై ఉన్నప్పటికీ విచిత్రమై ఉన్నప్పటికీ, గొప్పదై ఉన్నప్పటికీ తగ్గి ఉన్నప్పటికీ, ఈ సంసార భ్రమ అనేటువంటిది అహంకారము నశించినటువంటివి మహాత్ములకు ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఏమీ కలిగించదు అని చెబుతూ, బుద్ధ్యాలోకేన సాధ్యేస్మిన్ వస్తున్యస్త మితాపది ప్రవర్తతే నయో మోహాత్తం దిగస్తు నరాధమం. సమస్త ఆపదలను కూడా నశింపజేసేటువంటిది బుద్ధి యొక్క ప్రకాశ మాత్రము చేత మాత్రమే సాధ్యమైనది అయినా ఈ ఆత్మజ్ఞానమునందు ఎవడైతే మోహవశము చేత ప్రవర్తింపకుండా ఉంటాడో అటువంటి మరి అధమమైనటువంటి మనుజునికి ధిక్కారమే అగుగాక అని చెబుతూ, అంటే సమస్త ఆపదలను నశింపజేస్తుంది పరమాత్మ తత్వం. బుద్ధి యొక్క ప్రకాశ మాత్రము చేతనే సాధ్యమవుతుంది అది. అయినా కూడా ఈ ఆత్మజ్ఞానమునందు ఎవడైతే మోహం యొక్క కోరికలకు లోబడి ప్రవర్తించకుండా, ఆత్మతత్వమునందు ప్రవర్తించకుండా ఉంటాడో, కోరికలకు లోబడి, అటువంటి అధముడైనటువంటి మనుజునకు ఎల్లప్పుడూ కూడా ధిక్కారమే అగుగాక అని చెబుతూ, అంటే బుద్ధికి వేరుగా సాక్షి రూపంలో చూచినంత మాత్రము చేతనే లభ్యమయ్యేలాగా, లేక మరి ప్రత్యేగాత్మ తత్పరమైనటువంటి బుద్ధి చేత మాత్రమే లభ్యమయ్యేటువంటిది, అంటే ఆపదలు లేనిది అయినా ఈ ఆత్మ వస్తువును పొందడానికి ఎవడైతే అజ్ఞాన కారణము చేత ప్రయత్నం చేయకుండా ఉంటాడో అటువంటి మనుజాధమునికి ధిక్కారమగుగాక అని చెబుతూ, విశ్రాంతి మాప్తముచితం చిరమంగ దుఃఖరత్నాకరం జనన సాగర ముత్తి తీర్షోహ కోహం కదం జగదిదం చ పరం చ కిం స్యాత్ క్రిం భోగకైరితి మతి పరమోభ్యుపాయ. అంటే ప్రియమైన ఓ రామ, దుఃఖములు అనేటువంటి రత్నాలకు నిలయమై ఈ జననము మరణము రూపములో ఉన్నటువంటి ఈ సంసార సముద్రాన్ని దాటడానికి ఇష్టపడేటువంటి పురుషునకు నిరతిశయానంద రూపమైనటువంటి ఆత్మయందు చిరకాలోచితమైనటువంటి విశ్రాంతిని పొందడం కోసం నేనెవరు, ఈ ప్రపంచమేమిటి, ఆత్మతత్వం అంటే ఎటువంటిది, ఈ యొక్క అల్పమైనటువంటి భోగాల చేత అనుభవాల చేత ఏమి ప్రయోజనం ఉన్నది అని ఈ విధంగా నిరంతరము కూడా అభ్యాసం చేయబడినటువంటి, విచారాన్ని చేసేటువంటి, వైరాగ్యముతో కూడి ఉన్నటువంటి బుద్ధియే అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి ప్రథమ ఉపాయము అని చెబుతూ, రామ, దుఃఖాలు అనేటువంటి రత్నాలకు నిలయమైనది ఈ చావు పుట్టుకల రూపంలో ఉన్నటువంటి సంసారము అనే సముద్రాన్ని దాటాలి అనుకునేటువంటి మనుజుడు దాని యొక్క ఆవలి తీరమున ఉన్నటువంటి నిరతిశయానందాత్మయందు చిరకాలము కూడా ఉత్తమమైనటువంటి విశ్రాంతిని పొందడం కోసం నేను ఎవడను, ఈ జగత్తేమిటి, ఈ పరమాత్మ తత్వము అంటే ఎటువంటిది, ఈ అల్పమైన భోగాల చేత ఏమి ప్రయోజనము అని ఈ ప్రకారమైనటువంటి నిరంతరము ఎడతెరిపి లేకుండా ఆలోచన చింతన చేసేటువంటి అభ్యాస విచార వైరాగ్య రూపమైనటువంటి బుద్ధి మాత్రమే సర్వం కంటే ఉత్తమమైనటువంటి ఉపాయము. కాబట్టి దీనినే నీవు ఆశ్రయించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చిత్తస్య గలతో నిత్యం చతుర్ధాదిషు భూమిషు గలితస్య చ లక్ష్మాని వర్ణ్యంతేత్ర పుమాశ్రయాత్. అంటే ఈ చతుర్థ
అనేటువంటి 4 రకాలైనటువంటి భూమికల యందు కూడా శమించిపోయినటువంటిది. ఇంకా శమించినటువంటి ఈ చిత్తము యొక్క లక్షణాలను గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు గలిత చిత్త లక్షణ కథనము అనేటువంటి దానిని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజెప్పారు. ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. భవతామాది పురుష ఇక్ష్వాకుర్నామ భూపతి ఇక్ష్వాకు వంశపరభవ యథా ముక్తస్తదా శృణు. ఇక్ష్వాకు వంశమున జన్మించిన ఓ రామచంద్ర, మీ యొక్క ఆది పురుషుడైనటువంటి ఇక్ష్వాకునకు మరి ఇక్ష్వాకు అనేటువంటి భూపాలుడు ఉండేవాడు. నువ్వు ఇక్ష్వాకు కులంలో ఉదయించినటువంటి వాడవు. మీకు మూల పురుషుడైనటువంటి వాడు ఇక్ష్వాకుడు అనేటువంటి భూపాలుడు, ఆ చక్రవర్తి. ఆ యొక్క చక్రవర్తి కూడా ముక్తుడయ్యాడు. ఆయన ముక్తత్వం ఏ విధంగా పొందాడో ఆ వృత్తాంతాన్ని గురించి నీకు తెలియజేస్తాను. ఇక్ష్వాకుర్నామ భూపాల స్వరాజ్యం పరిపాలయన్ కదాచిదేకాంత గతో మనస సమచింతయత్. ఎలాగంటే ఇక్ష్వాకు అనేటువంటి రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉండి ఒకప్పుడు ఏకాంతానికి వెళ్ళాడు. తన మనసులో ఇలాగా చింతించాడు. ఏమని అంటే వశిష్ఠుడు వారు చెప్తూ ఉన్నారు, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన ఓ రామచంద్ర, మీ యొక్క ఆది పురుషుడైన ఇక్ష్వాకువు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయన ద్వారానే మీది ఇక్ష్వాకు వంశం అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది. ఆ ఇక్ష్వాకు అనే రాజు ఏ ప్రకారంగా ముక్తత్వాన్ని పొందాడో ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తాను విను. ఇక్ష్వాకువు అనేటువంటి రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. తన మనసు చేత ఈ రీతిగా చింతన చేశాడు. ఏమని? జరామరణ సంక్షోభ సుఖ దుఃఖ భ్రమస్థితే అస్య దృశ్య ప్రపంచస్య కో హేతు స్యాదితి స్వయం. అంటే ముసలితనము, మరణము, సంక్షోభము, సుఖము, దుఃఖము మొదలైనటువంటి భ్రమలకు నిలయమైనటువంటి ఈ దృశ్య ప్రపంచానికి కారణం ఏమిటి అని అతడు ఈ విధంగా స్వయంగా విచారించాడు. ఏమని అంటే వార్ధక్యం వస్తుంది, మరణం వస్తుంది. ఈ యొక్క పుట్టుక, స్థితి, చావు, వీటి మధ్యలో ఉండేటువంటి ముసలితనము, వ్యాధులు మొదలైనటువంటి ఈ సంక్షోభాలతో కూడుకుని సుఖము, దుఃఖము మొదలైనటువంటి భ్రమలకు స్థానభూతమైన ఈ దృశ్య ప్రపంచానికి కారణం ఏమిటి అని ఇక్ష్వాకు మహారాజు స్వయంగా చింతన చేశాడు. చేసి జగతో నా వివేదాసౌ కారణం చింతయన్నపి అధై కదా పృచ్ఛదసౌ బ్రహ్మలోకాగతం మనుం పూజితం స్వసభాసంస్థం భగవంతం ప్రజాపతిం. అలా విచారించాడు. అలా విచారించినప్పటికీ కూడా జగత్తు యొక్క కారణాన్ని ఎరుగలేకపోయాడు. అంతా ఒకప్పుడు బ్రహ్మలోకము నుండి వచ్చినటువంటి వాడు, పూజితుడు అయి తన యొక్క సభయందు ఉన్నటువంటి భగవంతుడు అయిన తన తండ్రి అయిన మను ప్రజాపతిని గురించి అతడు ఇట్లా అడిగాడు. ఏమని అంటే అలా విచారిస్తూ ఉన్నాడు. జగత్తు యొక్క కారణాన్ని తెలుసుకోలేకపోయాడు, బాధపడుతూ ఉన్నాడు. అంతే. అంతలో అంతా ఒకసారి బ్రహ్మలోకము నుండి వచ్చినటువంటి వాడు తన సభయందే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, భగవంతునితో సమానుడైన సాక్షాత్తు భగవద్రూపుడైన తన తండ్రి అయిన మను ప్రజాపతిని గురించి ఇలా అడిగాడు. అంటే మనువు యొక్క కుమారుడే ఇక్ష్వాకుడు. ఆ మను ప్రజాపతిని ఇట్లా అడిగాడు. ఏమని అంటే కుతసర్గోయమాయాత స్వరూపం చాస్య కీదృశం కియదే తజ్జగత్కస్య కదా కేనేతి కథ్యతే అహం కథం చ విషమాదస్మాత్ సంస్కృతి విభ్రమ విముచ్యేయ ఘనాస్తేర్న ఝాలాధివని విహంగమః. ఇక్ష్వాకువు అడుగుతూ ఉన్నాడు, ఓ కరుణానిధియగు ఓ దేవాదిదేవ, తమ యొక్క కృపచేతనే మిమ్ములను ఈ విధంగా దృష్టత్వము చేత శీఘ్రముగా ప్రశ్నించడానికి నన్ను నియోగిస్తూ ఉన్నది.
ఓ మహనీయ, ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చినది? దీని యొక్క స్వరూపం ఏమిటి? దీని యొక్క సంఖ్య ఎంత? దీని పరిమాణం ఎంత ఉన్నది? ఎవడు దీనిని నిర్మించాడు? ఇంకా కూడా విశాలమైనటువంటి వల నుండి పక్షిలాగా నేను ఈ భయంకరమైన సంసార విభ్రమము నుండి ఎట్లా నేను విముక్తిని పొందగలుగుతాను అని అడుగుతూ ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి మనువుతో అడుగుతూ ఉన్నాడు ఇక్ష్వాకువు. ఓ మహాత్మా, ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చినది? దీని స్వరూపం ఎటువంటిది? దీని సంఖ్య ఎంత? దీని యొక్క పరిమాణము, మరి దీని యొక్క విస్తృతి ఎంత? ఎవరు దీనిని నిర్మించారు? దట్టంగా పరచబడినటువంటి వల నుండి పక్షిలాగానే నేను ఈ భయంకరమైనటువంటి సంసార విభ్రమము నుండి నేను ఎలా బయటపడగలుగుతాను అని ప్రశ్నించాడు. అప్పుడు మనువు చెప్తూ ఉన్నాడు, అహోను చిరకాలేన వివేకేషు వికాసిని వితధానర్ధ విచ్ఛేత్తాసార ప్రశ్నస్త్వయా కృత. మనువు అంటున్నాడు, ఆహా, గొప్ప అనర్థాలను ఛేదించేటువంటి సారభూతమైనటువంటి ప్రశ్నను చాలా కాలానికి మహాప్రకాశవంతమైనటువంటి వివేకము చేత నీవు చూడగలిగావు. గొప్ప గొప్ప ఆపదలను, అనర్థాలను నశింపజేసేటువంటి సారభూతమైనటువంటి ప్రశ్న చాలా కాలానికి గొప్ప ప్రకాశవంతమైనటువంటి వివేకము చేత నీవు చూచి ఉన్నావు. యదిదం దృశ్యతే కించిత్ తన్నాస్తే నృపకించన యదా గంధర్వనగరం యథా వారి మరుస్థలే యత్తన్నో దృశ్యతే కించిత్ తన్నా కించిదివా స్థితం మనశ్రేష్టానేంద్రియాతీతం యత్స్వాదత్న కించన అవినాశం తదస్తేహ తత్సదాత్మేతి కథ్యతే. ఓ రాజా, ఈ కనిపించేదంతా కూడా యథార్థముగా విచారించి చూస్తే ఇది లేనిదే అవుతుంది. అంటే గంధర్వనగరములాగానే. గంధర్వనగరము అనేటువంటిది ఊహించుకోవడం, ఊహించిన దానిని వర్ణించుకోవడమే కానీ ప్రత్యక్షంగా ఎవరూ చూసినది లేదు. అదృశ్యమైనటువంటి నగరం గంధర్వనగరం, ఊహాజనిత నగరం. అలాగే మృగతృష్ణ జలములాగానే ఎండమావిలో నీరు ఉండదు, లేకపోయినా కనబడడం దాని యొక్క స్వాభావికం. అలాగే ఇది కూడా యథార్థంగా జగత్తు, ప్రపంచము అంటున్నావు కదా, ఇదంతా యథార్థంగా లేనిదే, లేకపోయినా ఉన్నట్లుగా కనబడడం ఎండమావులో నీరులాగానే ఇది అబద్ధమే అయి ఉన్నది. విచారించి చూస్తే ఏది కానిపించదో అది వాస్తవంగా ఒకంతైనా లేనిదే కదా. దానిని గురించి విచారించి చూచినప్పుడు ఏది కంటే కనిపిస్తుందో అది లేకుండా పోతుంది కదా. వాస్తవంగా ఒకంతైనా కూడా అది లేకుండానే ఉంటుంది అని చెబుతూ, అంటే మనశ్రేష్ఠేణీంద్రియాణం యత్స్వాదపి న కించన అవినాశం తదస్తేహ తత్స దాత్మేతి కథ్యతే. ఏది మనస్సు కంటే కూడా తక్కినటువంటి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచేంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, ఈ జ్ఞానేంద్రియాల కంటే కూడా అతీతమై ఉన్నదో, దేనిని గురించినటువంటి సంభావన కూడా లేకుండా ఉన్నదో, ఏది నశింపు లేకుండా ఉన్నదో అది మాత్రమే ఇక్కడ ఉన్నది. అది ఏ సద్రూపాత్మ అయినటువంటిది, అదే సద్రూపమైన ఆత్మ అని మరి చెప్పబడుతూ ఉన్నది. ఏదైతే ఉన్నదో అది రాజా ఈ కనిపించేదంతా కూడా దృశ్యమాన జగత్తు, కేవలం గంధర్వ నగరం లాగానే. అంతేకాదు ఎండమావి నీరులాగానే, అంటే మృగతృష్ణ జలంలాగానే ఒకంతైనా సరే లేకుండా ఉన్నది. ఏది ఉన్నదో అది ఇంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, ఆరవది అయినటువంటి మనసుకు కూడా అది అంతనటువంటిది. దృశ్యము ఒకంతైనా కూడా అది కానే కాదు, నాశము లేనటువంటిది. అది సద్రూపమైనటువంటి ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నది. ఓ రాజా, దృశ్యాలు అన్నింటికంటే కూడా పూర్ణమైనటువంటి ఈ సృష్టి పరంపర ఆ చిదాత్మ అనే గొప్ప
అల్పయుద్ధమున ప్రతిబింబితమే అయ్యున్నది. ఆ పరమాత్మ నుండి స్వాభావికంగానే ఉత్పన్నమైనటువంటి కొన్ని స్ఫురణ శక్తులు అంటే చిదాభాసాలు ఏవైతే కనబడుతూ ఉన్నవో అవన్నీ కూడా బ్రహ్మాండ రూపాన్ని పొంది ఉన్నవి. ఇంకా కొన్ని అయితే పృథివీ అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశభూత రూపత్వాన్ని పొందినవి. తక్కిన 4 రకాలైనటువంటి అంటే ఉద్భిజ, స్వేదజ, జరాయుజ, మరి అండజ అనేటువంటి అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజ అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రాణ సమూహ రూపాన్ని కూడా పొందినవి. ఇదే కదా జగత్తు యొక్క స్థితి. ఏ విధంగా అంటే పరమాత్మ నుండే స్వాభావికంగా ఉత్పన్నమైనటువంటి ఏ చిదాభాసాలైతే కనబడుతూ ఉన్నవో అవి బ్రహ్మాండ రూపాన్ని పొందినవి కదా. మరికొన్ని ఏమైనవి పిండాండ రూపములు అంటే పృథివ్యాధి రూపంలో ఆకాశవాయు అగ్ని జల పృథ్వులుగా తయారై పృథ్వీలో అనేక రకాలైనటువంటి రసాలు, సస్యాలు, ఔషధులు ఉత్పన్నమై దాని ద్వారా మరి ఉద్భిజ అంటే భూమి నుండి ఉత్పన్నమయ్యేవి, మరి జరాయుజ మావి వలన ఉత్పన్నమయ్యేవి, శ్వేతజ అంటే చెమట నుండి ఉత్పన్నమయ్యేవి, ఇంకా అండజ గురుడ్డు వలన ఉత్పన్నమయ్యేవి. ఈ 4 రకాలుగా ఉత్పన్నమైనటువంటి ప్రాణికోటి సమూహాలు ఏవైతే ఉన్నవో ఆ రూపాన్నే పొంది ఉన్నవి. ఇది మాత్రమే జగత్తు యొక్క స్థితి అని చెబుతూ, అంతేకాదు ఇది బంధకము కానీ మోక్షము కానీ కానే కాదు. అసలు ఇది బంధిస్తుందా? కాదు. ఇది మోక్షాన్ని ఇస్తుందా? అది కాదు. అంటే నిర్వికారమైన ఏ మార్పు లేనటువంటి బ్రహ్మమే ఉన్నది కానీ ఇదేమీ లేదు. ఇందు ఏకత్వము కానీ 2 కానీ భిన్నము కానీ అనేకత్వము కానీ ఏదీ లేదు. సారభూతమైనటువంటి చిదాత్మయే అయ్యున్నది ఈ జగద్రూపాలుగా విజృంభిస్తూ ఉన్నది అని చెబుతూ, ఏకం యదా స్ఫురతి వారి తరంగ భంగైరేవం పరిస్ఫురతి చిన్న చకించిదేవ త్వం బంధమోక్షకలనే ప్రవిముచ్య దూరే స్వస్థో భవభయో భవసార ఏవ. ఓ ఇక్ష్వాకు రాజా, ఒకే జలము అనేక తరంగాలుగా భేదాల చేత ఎలా కనబడుతూ ఉన్నదో అలాగే ఒకే బ్రహ్మము అనేక జగద్రూప భేదాల చేత కనబడుతూ ఉన్నది. అంటే కేవలము ఇది ఏమై ఉన్నది? లేనిదే అయ్యున్నది. అంటే మాయా మాత్రమే అవడము చేత ఈ భేదాలు కూడా లేనివే అవుతూ ఉన్నవి. కాబట్టి నీవు బంధాన్ని గురించిన మోక్షాన్ని గురించినటువంటి భ్రమను దూరంగా వదిలివేయు. సంసార భయము అనేది నశింపజేయు. అభయమైనటువంటి సారభూత బ్రహ్మరూపుడవే అవ్వు అని చెబుతూ, ఎలాగంటే ఓ రాజా, ఒకే జలము కదా, చిన్న తరంగమని, పెద్ద తరంగమని, నురగలని, బుడగలని, మరి సుడిగుండాలని ఇటువంటి తరంగ భేదాల చేత అనేక రకంగా కనబడుతూ ఉన్నదేంటి అంటే ఒకే నీరు. అలాగే ఈ చిదాత్మ కూడా జగద్రూప భేదాల చేత స్ఫురిస్తూ ఉన్నది, అలా కనబడుతూ ఉన్నది. ఈ ప్రకారంగా బ్రహ్మాండమైనటువంటి ఈ నామరూపాత్మకమైన ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి రూపము, నామము, క్రియ మొదలైన వాటితో కూడిన ఈ దృశ్య జగత్తు కేవలము లేనిదే అవడము చేత, అంటే మాయా మాత్రమే అవడము చేత ఒకంతైనా కూడా లేనిది కాబట్టి లేకనే ఉన్నది. కాబట్టి నీవు బంధమని, మోక్షమని ఇటువంటి కల్పన ఏదైతే చేస్తూ ఉన్నావో దానిని దూరంగా లెస్సగా వదిలివేయు. నీవు సంసార భయము అనేటువంటిది లేనివాడవయ్యుండు. సారభూతమైనటువంటి అభయమూర్తివి. ఏ బ్రహ్మమైతే ఉన్నదో పరబ్రహ్మము అది నీవే అయ్యున్నావు. నీవు అది ఏ అయి ఉండు అని తెలియజేస్తూ, కోహం కథం జగదితి విచారేత్ర నిదర్శనం ఇక్ష్వాకోర్మనునా ప్రోక్తో వివేక సంప్రకీర్త్యతే. నేనెవరు, ఈ ప్రపంచమేమిటి అనే ఈ విచారమున నిదర్శనపూర్వకంగా మనువు చేత చెప్పబడినటువంటి ఇక్ష్వాకు యొక్క వివేకాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఇక్ష్వాక మను సంవాదము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా మనువు ఇలా చెప్తూ ఉన్నారు.
సంకల్పోన్ముఖతాం యాతాః సత్యశ్చిన్మాత్ర సంవిదః ఆపస్తరంగత్వామివ యాంతి భూమిపాత్ భూమిప సేజ్యేవతాం మనువు అంటూ ఉన్నాడు. ఓ రాజా, ఆ యొక్క సంసారాల చేత విచిత్రమై ఉన్నటువంటి అవిద్యయందు ప్రతిబింబించిన చిన్మాత్ర సంవిత్తు సంకల్పము వైపుకి ఉన్ముఖమై ఎదురుగా ఉండి జలము తరంగ రూపత్వాన్ని పొందినట్లుగానే జీవభావాన్ని పొందుతూ ఉన్నది. ఎలాగంటే, ఓ రాజా, శుద్ధ చిన్మాత్రము యొక్క అవిద్యయందలి ప్రతిబింబ రూపమైనటువంటి శక్తులు, శుద్ధ చిన్మాత్రం యొక్క అవిద్యయందలి ప్రతిబింబ శక్తులు, ఆ ప్రతిబింబ రూపాలైనటువంటి శక్తులు ఏమైనవి? సంకల్పానికి ముందుగా వెళ్ళి ఆ సంకల్పాన్ని పొందినటువంటివై మరి నీరు గనక తరంగ రూపాన్ని పొందినట్లుగానే ఇవి కూడా ఏమైనవి? జీవరూపాన్ని పొందుతూ ఉన్నవి అని చెబుతూ, తేజీవాహ సంసరంతి సంసారే పూర్వముత్తితే సుఖ దుఃఖ దశామోహో మనస్యేవాస్తి నాత్మని. ఆ జీవులు పూర్వమే ఆవిర్భూతమై ఉన్నటువంటి ఈ సంసారమును తిరుగాడుచూ ఉన్నారు. వాస్తవానికి జీవుల యొక్క సుఖము దుఃఖము యొక్క దశలను గురించి మోహము మనసునందే ఉన్నది, కానీ ఆత్మయందు లేదు కదా. ఎలాగంటే, ఆ జీవులు ఇంతకు పూర్వము ఆవిర్భవించి ఉన్నటువంటి ఉత్పన్నమైన ఈ సంసారమున అంటే ఈ జగత్తున తిరుగుతూ ఉన్నారు, శరీరాలు ధరిస్తూ వదులుతూ. కాబట్టి వాస్తవంగా విచారించి చూస్తే ఈ సుఖరూపంలో దుఃఖ రూపంలో మొదలైన 10 రకాల రూపంలో ఉన్నటువంటి మోహాలు ఇవన్నీ కూడా అంటే సుఖ దుఃఖ ఇటువంటి దశారూపమైనటువంటి సుఖ దుఃఖ రూపాలలో ఉన్నటువంటి ఈ దశలను పొందేటువంటి మోహము అనేది మనసునందే ఉన్నది, కానీ ఆత్మయందు లేదు కదా. అదృశ్యో దృశ్యతే రాహుర్గుహీతేన యదేంధునా తదానుభవ మాత్రాత్మ దృశ్యేనాత్మావలోక్యతే. రాహువు అదృశ్య రూపుడై ఉన్నప్పటికీ కూడా అతని చేత గ్రహింపబడినటువంటి చంద్రుని మూలమున అతడు కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఆత్మ అదృశ్య రూపమై అనుభవ మాత్రమై ఉన్నప్పటికీ కూడా తత్సాక్షాత్కారము చేయడం అందు అభిముఖమైనటువంటి అంతఃకరణము చేతనే అది కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఆత్మతత్వం ఎలా కనబడుతుంది అంటే, రాహువు అనేటువంటి గ్రహం అది ఎప్పటికీ అదృశ్య రూపమే. రాహువు అనేది దృశ్యమాన గోచరం కాదు. అయినప్పటికీ కూడా ఆ అదృశ్య రూపుడైనటువంటి రాహువు చంద్రగ్రహణం అప్పుడు చంద్రుణ్ణి ఎప్పుడైతే గ్రసిస్తాడో చంద్రుని యొక్క కాంతి ద్వారా రాహువు కనబడతాడు. అలాగనే ఆత్మ అనేటువంటి వ్యాప్తమైన అదృశ్య రూపమే అయి ఉన్నప్పటికీ కూడా అనుభవం మాత్రమై ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సాక్షాత్కారం చేయడం అనేటువంటిది ఎలాగూ అంటే దాని యందు అభిముఖమైన దానికి ఎదురుగా ఉన్నటువంటి అంతఃకరణము మానసిక ఏది మనోబుద్ధి చిత్తాహంకారాల చేత ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సాక్షాత్కారం వైపు తిరిగి ఉన్నదో అంతఃకరణము దాని ద్వారా ఇది అంతరాత్మ అనేది సాక్షిత్వ సందర్శనము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే రాహువు కనిపించనిదే అయినప్పటికీ కూడా దాని చేత గ్రహింపబడేటువంటి చంద్రుని యొక్క మూలంగా అది కనిపించినట్లుగానే అనుభవం మాత్రమైనటువంటి కేవలము అనుభవ సిద్ధి మాత్రమే ఆత్మతత్వాన్ని ఎరగాలంటే అని చెప్పుకుంటాం కదా. అలాగే ఆ అనుభవ సిద్ధి మాత్రము చేతనే అర్థమయ్యేటువంటి ఆత్మ అదృశ్యమై ఉన్నప్పటికీ కూడా చరమ సాక్షాత్కార అంటే చివరిదైనటువంటి సాక్షాత్కారం ముఖము అనేటువంటి దానికి అభిముఖంగా ఉన్నటువంటి శుద్ధమైన అంతఃకరణాల ద్వారా కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడు విశుద్ధమైన మనసు ద్వారా, మరి విశుద్ధమైన బుద్ధి ద్వారా, శుద్ధమైన చిత్తము ద్వారా, విశుద్ధమైన అహంకారం ద్వారా ఎప్పుడైతే స్వాత్మకు అభిముఖంగా ఎదురుగా నిలబడి ఉంటుందో దాని ద్వారా ఆత్మతత్వం అంటే అక్కడ
సాక్షిత్వ స్వరూపం అనేటువంటిది తన యొక్క ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామ